అసలు ఒక మగాడి కోసం ఇద్దరు ఆడవాళ్ళు పోట్లాడుకోవడం దేనికి? ఒకటి నాతో రావచ్చుగా. రేయ్, సింహం గుహ ముందుకొచ్చి ఆంబోతులా రంకె వేస్తున్నావు, చస్తావ్. ఆహా, అలాగా. చూడు, బొమ్మ పడితే నల్ల చీరని, బొరుసు పడితే ఎర్ర చీరని తీసుకెళ్తాను. మీ మనవడినొచ్చి కాపాడుకోమను. ఇందులో బొమ్ముంటే నీ ప్రాణం తీస్తా, బొరుసుంటే కాళ్ళు చేతులు వెరగొడతా. బొరుసే లెగ్ తీసేసి ప్రైజ్ చేయించండి బాబు, మా బ్యాచ్ అంతా తినేస్తాం. నా మీద నీ కాలు తెగ లేస్తోంది కదా, ఆ కాలే లేకుండా చేయడానికి నా ఫ్రెండుని తెచ్చా. మోసపడుతున్నాడుగా, ఒకదాన్ని అటు తోసేయకూడదు. ఇది బొబ్బిలి సింహం పంచ. మళ్ళీ ఈ సీమలో కాలు పెడితే ప్రాణాలతో ఉండవు. వీరరాఘవరెడ్డి, నేను దొంగలా రాలేదు, దొరలా వచ్చా. నీ ఊరొచ్చా, నీ ఇంటికి వచ్చా, నీ నట్టింటికి వచ్చా. మీ అమ్మ నిజంగా నిన్ను రాయలసీమ గడ్డపై కనుంటే, నీ అబ్బ మరతాడు కట్టుంటే, నీ మూతి మీద నుండి మొరిచిన మీసం అయితే నన్ను చంపరా? రా! ఆ పేరులోనే సింహం ఉందిరా, దాన్ని రక్తపు జలుతో నిద్ర లేపారు. ఈ మీసంలో పగ తీర్చుకునే రోషం ఉంది, ఈ మీసంలో ఎదిరించిన వాడిని మట్టి గరిపించే రాజసం ఉంది. ఇప్పుడే ఇక్కడే మీ అందరినీ తెగ నరకపోతే